ఇంతలో ఒక చేప మా ముత్తాత సముద్రాన్ని చూశాడని మా అవ్వ చెప్పేది అని చెప్పింది. అప్పుడు రెండవ చేప నిజమే, వాళ్ళ ముత్తాత సముద్రాన్ని చూసినట్లు నేను కూడా విన్నాను అని సమర్థించింది. ఇంతలో మూడవ చేప ఇది ముమ్మాటికి వాస్తవం, ఎందుకంటే మా బంధువులు కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను అని చెప్పింది. అప్పుడు చేపలన్నీ పర్లేదు, సముద్రాన్ని చూసిన వాళ్ళ తాలూకు వారు మన సమూహంలో ఉన్నారన్నమాట అని గర్వించాయి. మొదటి చేపను ఎత్తుకొని ఊరేగించాయి. చివరిగా అన్ని చేపలు చేరి ఆ చేప ముత్తాత బొమ్మను చేసి పూజించడం ప్రారంభించాయి అని చెప్పాడు. వెంటనే ఆ పారిశ్రామికవేత్త, అదేమిటి, చేపలు ఉండేది సముద్రంలోనే కదా, సముద్రంలోని చేప సముద్రం కోసం వెతకడమేమిటి, ఆ చేపలు అంత మాత్రం గుర్తించుకోలేకపోయాయా అని ఆశ్చర్యపోతూ గురువును ప్రశ్నించాడు.